ఈరోజు మన ముందుకి ఒక ఐఐటిఎన్, ఒక యూపీఎస్సి గురువు, లేకపోతే గ్రూప్ 1 చాలామంది ర్యాంక్స్ సాధించడంలో తోడ్పడిన టీచర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఐఐటిఎన్ ఏది ఓపెన్ కేటగిరీలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఇప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి ర్యాంక్ నెంబర్ 1 ఉన్న ఐఐటి మెడ్రాస్ నుంచి పట్టభద్రుడయ్యాడు. దాంతోపాటు చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ అంటే ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది నాకు శరత్ చంద్ర సార్ వల్ల నాకు హెల్ప్ అయింది అని చాలా వీడియోస్లో చెప్పారు. అది చాలా చేశారు హెల్ప్. ఇది అఫీషియల్గా, అన్అఫీషియల్గా కూడా చాలామంది ఐపీఎస్లు అవ్వడానికి కూడా సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇటుపక్క చూసుకుంటే చాలామంది ఐఐటీస్లో ర్యాంక్ సాధించడానికి, దాంతోపాటు ఎంబీబీఎస్ సీట్లు సాధించి డాక్టర్లుగా అవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒక విద్యా వ్యవస్థ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు మన శరత్ చంద్ర సార్. అయితే ఈరోజు జేఈఈ నీట్, శరత్ చంద్ర జేఈఈ నీట్ జూనియర్ కాలేజ్ గురించి ఈరోజు అంటే ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఈ జేఈఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది, దాంతోపాటు సూసైడ్స్ పెరుగుతూ ఉన్నాయి ఐఐటీలో సీట్ సాధించినప్పటికీ, దాని పేరెంట్స్ ఎలా ఆలోచించాలి, ఇప్పుడున్న ప్రజెంట్ విద్యా వ్యవస్థలో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు యాజ్ ఐఐటిఎన్, సో అసలు ఎలా ఉండేది సార్ మీ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే రీసెంట్ డేస్లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఐఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. మీరు ఓపెన్ కేటగిరీలో మీరు ఆల్రెడీ ఐఐటి సీట్ సాధించారు కాబట్టి, సో అప్పుడు ఎలా ఉండేది కాంపిటీషన్, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఇంటర్మీడియట్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించినప్పుడు ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసిన 4 years కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సార్ అప్పుడైనా ఇప్పుడైనా ఐఐటీస్లో ర్యాంక్స్ ఎక్కువ ఎవరికి వస్తున్నాయంటే, ఏ టాపిక్నైనా దాని ఫండమెంటల్స్ని, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టినా అర్థం చేసుకునే ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ర్యాంక్స్ వస్తున్నాయి. ఎవరైతే కాన్సెప్ట్ అర్థం కాకుండానే బై హార్ట్ చేయడమో లేదా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుద్దని వెళ్తుంటారో అటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా మంచి ర్యాంక్స్ రావట్లేదు. అది ఫస్ట్ పాయింట్. అంటే అన్కాంప్రమైజింగ్గా ఉండాలి. ఒక విషయం అర్థం కానప్పుడు అసలు దే షుడ్ నాట్ కాంప్రమైజ్. అర్థమయ్యేదాకా ఫ్యాకల్టీని అడుగో, ఫ్రెండ్స్ని అడుగో, ఇంకో బుక్ చదివో, ఏదో ఒకటి అర్థం చేసుకోవాల్సిందే. చేసుకొని ముందుకెళ్తే ర్యాంక్స్ వస్తున్నాయి. ఇంకొకటి మీరు అన్నది నిజమే, జేఈలో ఎగ్జామ్ ప్యాటర్న్ మారడం అంటే ఏంటంటే క్వశ్చన్స్ టఫ్నెస్ పెరగలేదు, కానీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనేవి కాకుండా కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే సాల్వ్ చేసేలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మొన్న ఇప్పుడు రీసెంట్గా జనవరి 2nd week 3rd weekలో అయినా జేఈ మెయిన్స్ phase 1లో కూడా కట్ ఆఫ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే రెస్పాన్స్ షీట్ మొన్న పెట్టారు. ఈవెన్ 165, 170 వచ్చినా కూడా, 170 వచ్చిన జనరల్ కేటగిరీలో కూడా 99.9 వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అలా ఏం లేదు. లాస్ట్ ఇయర్ 200 క్రాస్ చేస్తేనే 99.9 వచ్చేలా అనిపించింది. ఓకే, మార్క్స్ తగ్గినప్పటికీ పర్సంటేజ్ మాత్రం తేడా లేదు. అంటే బేసికల్లీ ఇప్పుడు జేఈ మెయిన్స్ ద్వారా స్టూడెంట్స్ వెళ్ళేది ఎన్ఐటీకే. ఐఐటీకి వెళ్ళిన అడ్వాన్స్లో మార్క్స్ రావాలి. మంచి ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్ రావాలి అంటే జనరల్గా 99.9 అలా వస్తే బాగుంటుంది. 99.5 వచ్చినా బాగుంటుంది. అంత పర్సెంటేజ్ రావాలి అంటే లాస్ట్ ఇయర్ ఒక 200 స్కోర్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇయర్ అలా అక్కర్లా. ఇయర్ 170 వచ్చినా కూడా వచ్చేస్తుంది. దాని కారణం ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ప్యూర్గా కాన్సెప్ట్ మీద బేస్ అయిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం చేయలేకపోతున్నారు. అలా కాకుండా ఫార్ములా మీద బేస్ అయ్యో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల చేయగలిగే క్వశ్చన్ చేయగలుగుతున్నారు, కానీ ఫండమెంటల్స్ అడిగితే కొంచెం వాళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు జేఈ అయినా నీట్ అయినా ఎగ్జామ్ పెట్టేది ఎన్టీఏనే. ఎన్టీఏ కూడా ఎగ్జామ్స్ పెట్టే విధానంలో ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్లో క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా తయారవుతుందంటే, ఎక్కువ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చేయడం కన్నా స్టాండర్డ్ బుక్స్ నుంచి థింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు బెటర్గా చేయగలిగేలా ఇవాల్వ్ అవుతుంది ఎన్టీఏ కూడా. ఓకే, అది అలాగా. అండ్ ఇంకొకటి, మీరు అడిగినట్టుగా ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేయడం వలన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలకి ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆన్ ద బేసిక్స్. అంటే వాళ్ళు 8th, 9th, 10thలో ఉన్న ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో కూడా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్లో బాగా చదివేసి మార్క్స్ తెచ్చుకోవాలా ఏం కాదు. ముందు నుంచి కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద ప్యాషన్, ఇంట్రెస్ట్, బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ కామన్ క్వాలిటీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఆ కష్టతత్వం ఉంది, కష్టపడతారు వాళ్ళు. సో ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ర్యాంక్స్ రావడం చూశాను నేను. నా కొలీగ్స్ కూడా ఐఐటి మెడ్రాస్, నా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అటువంటి బ్యాక్గ్రౌండే. అది చూడడం వల్లే
నాకు ఎప్పుడైతే నేను కూడా ఐఐటి టీచర్గా మారాను, ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాను, ఇటువంటి క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఫోకస్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్లో. ఐఐటీనే కాదు, నీట్ కూడా, శరత్ చంద్ర ఐఐటి అకాడమీ అయినా శరత్ చంద్ర నీట్ అకాడమీ అయినా కూడా మన స్టూడెంట్స్లో ఇటువంటి క్వాలిటీస్ని, కాన్సెప్ట్స్ని, ఫండమెంటల్స్ని, బేసిక్స్ని ఇంప్రూవ్ చేసే క్రమంలోనే నేను స్టూడెంట్స్ని ముందు తీసుకెళ్తూ ఉంటాను. అలాగే మీరు అన్నట్టుగా జేఈ ఎగ్జామ్ అయినా నీట్ ఎగ్జామ్ అయినా ప్యాటర్న్ మారుతుంది కాబట్టి మేము కూడా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టి ఫ్యాకల్టీతో మాట్లాడి ఆ రీసెంట్ ప్యాటర్న్ ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ మేము చెప్పబోయే కరికులం కానీ షెడ్యూలింగ్ కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా వరకు మీరు చూడండి, చాలా కాలేజెస్ లాస్ట్ 10 years నుంచి ఒకటే షెడ్యూల్, ఒకటే పద్ధతి ఫాలో అవుతున్నారు. అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే పాత పద్ధతుల్లో ఈ కొత్త ఎగ్జామ్స్ ర్యాంక్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది. సో ఈ విషయంలో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ మొదటి నుంచి కూడా ఎవ్రీ ఎగ్జామ్ అవగానే ఎగ్జామ్ పేపర్ బట్టి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ ఇయర్కి చిన్న చిన్న చేంజెస్ అనమాట మారుతున్న ట్రెండ్ ప్రకారంగా అలా వెళ్తున్నాం. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ మేము మంచి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, మా స్టూడెంట్స్ కూడా బెటర్గా పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు. సార్, రీసెంట్గా ఐఐటీలో సీట్ సాధించినప్పటికీ సూసైడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అంటే ఐఐటీలో సీట్ వస్తే జీవితం మారిపోతుంది అనే కాన్సెప్ట్ నుంచి ఈ సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి, సో దీని గురించి మీరేమంటారు? అవునండి, మీరు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్లో కోచింగ్ ప్రెషర్ వలన సూసైడ్స్ అనేది ఒక డైమెన్షన్, పక్కన పెడదాం దాన్ని. ఐఐటీస్కి ఎంటర్ అయిన తర్వాత సూసైడ్ గురించి మీరు చెప్తున్నారు కదా, జనరల్గా ఎలా ఉంటుందంటే ఐఐటీస్లో బీటెక్ వాళ్ళు ఉంటారు, ఎంటెక్, పిహెచ్డి, ఈవెన్ ఎంఎస్, ఈవెన్ ఎంబీఏలు ఉంటారు. ఐఐటీస్లో ఎంబీఏ కూడా ఉంది ఐఐటీస్లో, అలాగే ఎంఎస్ ఉంటుంది, రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో మేము అబ్జర్వ్ చేస్తే పిహెచ్డి వాళ్ళల్లోనే సూసైడ్స్ ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే పిహెచ్డి 7 years 8 years కష్టపడినప్పటికీ వాళ్ళ ప్రొఫెసర్ పిహెచ్డి అవార్డ్ చేయకపోవడం వలన ఇంకెంతకాలం కష్టపడాలి, లైఫ్ వేస్ట్ అవుతుందన్న ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఆ ఏజ్ పెరిగిపోవడం వలన సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. కానీ బీటెక్ స్టూడెంట్స్ అంటే ఐఐటి జేలో ర్యాంక్ సాధించి బీటెక్ చేసే వాళ్ళు జనరల్గా సూసైడ్స్ ఆల్మోస్ట్ నిల్లని చెప్పాలి. లాస్ట్ 2-3 years అయితే ఏం లేవు, అలాంటివి ఏం లేవు, వెరీ వెరీ రేర్ అవి. ఎందుకంటే బీటెక్ వాళ్ళు అక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఆ 4 years వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, మంచి జాబ్స్ వస్తుంటాయి. సో వాళ్ళలో అయితే ఇదేం లేదు. అది ఐఐటీస్కి వస్తాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఐఐటి జేఈ కోచింగ్ అనే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్ కోచింగ్ ప్రెషర్ వలన సూసైడ్స్ జరుగుతున్నాయని దానికి కారణం నా ఉద్దేశంలో కోచింగ్ ప్రెషర్ మాత్రమే కాదు. వాళ్ళు చదివే కాలేజీలో హాస్టల్స్లో అయినా లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్, ఇప్పుడు ఫ్యాకల్టీ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, కానీ దాని తర్వాత స్టడీ అవర్స్లో ఎవరు ఉంటారు, తర్వాత మార్నింగ్ ఉదయం నిద్ర లేపిన ఎవరు ఉంటారు, వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అయితే చూసుకోవడానికి ఎవరు ఉంటారు, అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, హోమ్ సిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. చాలా కాలేజెస్లో పిల్లల్ని ఉదయం నడిదాకా చదువు అని చెప్పి కౌన్సిలింగ్ లేకపోవడం వలన, పర్సనల్గా వాళ్ళతో కరెంటే మాడడం లేకపోవడం వలన, ప్రిన్సిపల్స్ వార్డెన్స్ బాగా స్ట్రిక్ట్గా ఉండడం వలన, ఇంట్లో పేరెంట్స్ కూడా అలాగే ఉండడం వలన ఇలాంటి కేసెస్ కొంచెం జరుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు అందుకనే ఇవన్నీ అబ్జర్వ్ చేసే మొదటి నుంచి కూడా మన శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో ఐఐటి కోచింగ్ అవ్వచ్చు, నీట్ కోచింగ్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఐఏఎస్ అయినా క్లాట్ ఏ తీసుకున్నా కూడా నేను టీచింగ్ స్టాఫ్ ఎంత ఫోకస్ చేస్తానో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా హాస్ట్ అట్మాస్ఫియర్ అయినా అంతే ఫోకస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో యోగా అని గ్రౌండ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అటువంటి థాట్స్, డిప్రెషన్ థాట్స్ రావు, వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, హైజీనిక్ ఫుడ్ పెట్టాలి. ఫుడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఆనందంగా ఉంటారు పిల్లలు ఇప్పుడు కూడా. సెకండ్. థర్డ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి, వార్డెన్స్కి, ఇన్ఛార్జెస్కి మేము రెగ్యులర్గా ప్రతి వీక్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ బ్లాక్లోనో ఫ్లోర్లోనో ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎవరైనా డిప్రెషన్ కనిపిస్తున్నారా, ఎవరైనా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా, వేరే విషయాల మీద స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా కనుక్కుంటూ ఉంటాము. స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండేలా చేస్తాం. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్తో వాళ్ళు, స్టూడెంట్స్ అంత బాగా చదువుతారన్నమాట. ఇటువంటి కేర్ తీసుకోవడం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్ తగ్గించగలుగుతాము. దాన్ని మేము బాగా ఫోకస్ చేస్తాం కూడా. టీచింగ్ స్టాఫ్ కూడా అంతే. టీచింగ్ స్టాఫ్ కూడా క్లాసెస్ అనేవి మొనోటోనస్గా బైహార్ట్ చేయించుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళ మైండ్లో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అర్థం చేయించుకుంటూ వెళ్తే బెటర్గా ఉంటుంది. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ క్లాస్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే పాస్కల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఒక చిన్న ఎక్విప్మెంట్ తీసుకొస్తారు. ఎక్విప్మెంట్లో ఒక సైడ్ ఎక్కువ ఏరియా ఉంటుంది, ఇంకో తక్కువ ఏరియా ఉంటుంది. తక్కువ ఏరియాలో అతను చిన్న ఫోర్స్ పెడతారు, ఎక్కువ ఏరియాలో పెద్ద బ్రిక్ని రైజ్ చేయగలుగుతుంది. అంటే ప్రెషర్ ఈజ్ సేమ్.
ఇక్కడ F1/A1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ F2/A2 ప్రెజర్ సేమ్ ఉంటుంది. అది చూపించడం వలన పాస్కల్స్ లాలో ఏ ప్రాబ్లం వచ్చో పిల్లలు చేయగలుగుతారు. అలాగే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉందనుకోండి, ఒక చిన్న టంబ్లర్ తీసుకొచ్చి వాటర్తో నింపి ఒక చిన్న ఐటమ్ వేసి ఎంత వాటర్ బయట కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళిన వాటర్ దాన్ని వెయిట్ చూస్తే అర్థమవుతుంది ఆర్కిమెడిస్. కెమిస్ట్రీలో కూడా ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది కోచింగ్ సెంటర్స్లో ల్యాబొరేటరీస్ ల్యాబ్స్ ఉన్నట్ల కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అనేది ఎగ్జామ్ ముందు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ముందు చేస్తున్నారు. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఫ్యూ డేస్ పిల్లలు ల్యాబ్కి తీసుకెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్ చేస్తూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఫార్ములాలు బాగుతుంటాయి, బయాట్ అవసరం ఉండదు, బయాట్ చేయక్కర్లా ఎనీథింగ్. సో ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా అప్లికేషన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ చెప్తున్నప్పుడు ఫ్యాకల్టీ ఖచ్చితంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ఉంది, దాని ట్రాజెక్టరీని ఎలా మనం రిలేట్ చేయొచ్చు చెప్పగలగాలి. మ్యాథమెటికల్ టూల్స్ అనమాట. సో అలాగా ఏదైనా రిలేట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. అలా చేయాలి. ఓకే సార్, ఇక్కడ ఒకటి కొన్ని కోటా నుంచి వచ్చిన కొన్ని కాలేజెస్ కానీ జూనియర్ కాలేజెస్ అన్నీ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ సో కొంత మేబీ ఉండొచ్చు. జూనియర్ కాలేజ్ ఎవరిదో, తర్వాత హాస్టల్ ఎవరిదో, మెటీరియల్ ఎవరిదో, క్లాసులు చెప్పేది ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ మళ్ళీ కోటా నుంచి వచ్చినప్పటికీ లోకల్ ఇంటర్మీడియట్ లోకల్ ఫ్యాకల్టీ చెప్తారు, ఐఐటి ఇంకెవరో చెప్తారు, టెస్ట్లు అసైన్మెంట్లు ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆ పేపర్స్. అసలు ఎలా సింక్ అవుతుంది సార్ ఇలాగా? అంటే చాలా వచ్చినాయి కదా ఫ్రాంచైజ్ పద్ధతిలో, బ్రాంచెస్ కాకుండా. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్య ఎలా జరుగుతుందంటే ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేశాను నాకు ప్రాఫిట్ కావాలి ఆలోచిస్తుంటారు. వాళ్ళు వేరు. ఒక కోటా నుంచో ఢిల్లీ నుంచో ఒక కంపెనీ అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం, ఇన్స్టిట్యూట్ వస్తుంది, విజయవాడకో హైదరాబాద్కి వస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలి ఎక్స్పెండ్ ఆలోచిస్తారు. కానీ ఒక్కొక్క బ్రాంచ్లో మెయిన్ హెడ్ ఇక్కడ ఉన్నాడు, అతనికి ఏమవుతుందో తెలియదు. సో ఈ బ్రాంచ్లో సమ్ వేరే వాళ్ళని పెట్టి రన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రాంచైజ్ ఇస్తారు, అంటే ఆ బ్రాండ్ మీద ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఫ్రాంచైజ్ తీసుకున్న అతను అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండకపోవచ్చు, అతను రియల్ ఎస్టేట్ పర్సన్ ఇంకేదో పర్సన్ ఉండొచ్చు. సో దాన్ని ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తారు, కానీ ఒక ఎడ్యుకేషన్ ప్యాషన్ ఉండదు వాళ్ళకి. సెకండ్, వాళ్ళకి ఓన్ జూనియర్ కాలేజ్ ఉండదు. ఆ లోకల్ ఏరియాలో వేరే వాళ్ళు టైప్ అయ్యి జూనియర్ కాలేజ్ ఒకరు తీసుకొస్తారు. హాస్టల్స్ కూడా థర్డ్ పార్టీ టైప్ అవుతారు. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఇవ్వడం కష్టం అవుతుంది. కోఆర్డినేషన్ ఉండదు. కరెక్ట్, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకుంటే మనకి ఓన్గా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఉంది, ఓన్ జూనియర్ కాలేజ్, పర్మిషన్ ఓన్ కాలేజెస్, మొత్తం అన్ని ఓన్ కాలేజెస్. దానివల్ల ఏమవుతుంది, ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ మన ఫ్యాకల్టీయే, మనమే ఎగ్జామ్ రాయిస్తూ ఉంటాము, హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము, మెటీరియల్ కూడా మనదే. అయితే మెటీరియల్ శరత్ చంద్ర ఐఐటి నీట్ అకాడమీ కూడా మనదే అవ్వడం వలన మన ఐఐటి నీట్ ఫ్యాకల్టీ మెటీరియల్ తయారు చేస్తారు, ఎగ్జామ్ పేపర్స్ తయారు చేస్తారు. మీరు చెప్పిన కోటా ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఏమవుతుందంటే మెటీరియల్ ఎగ్జామ్ బయట నుంచి వస్తాయి. ఆ ఎగ్జామ్ పేపర్స్ బయట నుంచి వచ్చే ఎగ్జామ్ పేపర్స్కి ఇక్కడ పిల్లల పర్ఫార్మెన్స్కి సింక్ అవ్వదు కొన్నిసార్లు. ఇప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్స్ అనేవి పిల్లల యొక్క కోచింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ లెవెల్ ఏంటి, దాన్ని బట్టి ఎగ్జామ్ పెట్టాలి. పిల్లల్ని చూసి దాన్ని బట్టి ఎగ్జామ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ ఎంతవరకు కవర్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ సిలబస్ కవర్ అవుతుంది బట్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అవ్వచ్చు, శరత్ చంద్ర ఐఐటి నీట్ అకాడమీ అవ్వచ్చు. అందరి పిల్లలకి ఒకే ఎగ్జామ్ ఇవ్వం మేము. స్టూడెంట్స్ ఒక లెవెల్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్స్ కొంచెం వీక్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ కొంచెం మోడరేట్గా ఇస్తాం. దానివల్ల ఆ పేపర్ ఈజీగా రాయగలుగుతారు, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎవరైనా పిల్లలు మంచి బ్రిలియంట్గా ఫాస్ట్గా ఉన్నారనుకోండి, కొంచెం ఛాలెంజింగ్ పేపర్ ఇస్తాం, దానివల్ల ఇంకా బాగా చదువుతారు వాళ్ళు. అలా కాకుండా డిఫికల్ట్ పేపర్ ఇచ్చాడు అందరికీ, పాపం ఈ వీక్గా ఉన్న వాళ్ళు ఆ పేపర్ చూసి కాన్ఫిడెన్స్ కోల్పోయి ప్రిపరేషన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే బాగా చదివే వాళ్ళకి ఈజీ పేపర్ ఇస్తే వాళ్ళకి మోటివేషన్ పోతుంది, ఛాలెంజ్ చేసి పోతుంది అనమాట. సో ఇవన్నీ తీసుకోవాలి పరిగణలోకి. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను, క్యాంపస్ చూసుకుంటూ ఉంటాను, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. నాకు అర్థం అవుతుంటుంది, ఓకే ఈ క్లాస్లో వాళ్ళు అసైన్మెంట్స్ చేయలేకపోతున్నారు కాబట్టి స్టాండ్ తగ్గిద్దాము, స్లో పెంచుకుంటూ వెళ్దాము. ఓకే ఈ క్లాస్లో స్టూడెంట్స్కి సిలబస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది ఫీల్ అవుతున్నారు కాబట్టి సిలబస్ చూడడం చేద్దాము. ఇలాగా ఎప్పటికప్పుడు పిల్లలతో మానిటర్ చేసుకుంటూ ఫ్యాకల్టీతో మీటింగ్స్ పెట్టుకుంటూ, నేను కూడా ఐఐటి మెడ్రాస్ బీటెక్ కాబట్టి నాకు అవగాహన ఉండడం వల్ల సబ్జెక్ట్ మీద నేను టీచ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ కోఆర్డినేషన్ బెటర్గా ఉంటుంది. హాస్టల్స్ కూడా మా ఓన్ క్యాంపస్లే ఉంటాయి. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, ఓన్ బిల్డింగ్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హాస్టల్లో మంచి వెంటిలేషన్, మంచి స్పేషియస్ రూమ్స్, క్లాస్ రూమ్స్లో కూడా తక్కువ మందిని పిల్లలు పెట్టి, తక్కువ మందిలో ఏమవుతుందంటే ఫ్యాకల్టీ కూడా క్లాస్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, పిల్లలు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు క్లాస్లో తిరుగుతూ
ఒక 40-45 స్టూడెంట్సే ఉంటే మానిటర్ చేసుకోగలుగుతాం. అదే స్ట్రెంత్ బాగా పెరిగింది అనుకోండి, ఆ మానిటర్ కష్టం అవుతుంది. 150 మంది కూడా ఉంటారంట కదా సార్. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటి అయినా నీట్ అయినా 150 మంది 200 మంది ఉంటారు క్లాస్ రూమ్లో. ఒక క్లాస్కి ఒక క్లాస్కి ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్ ఉంది. అటువంటి నా సజెషన్ ఏంటంటే బెటర్ టు అవాయిడ్ సచ్ ఇన్స్టిట్యూట్స్. అంతమంది క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ వచ్చి క్లాస్కి వెళ్ళిపోతారు. ఆ మాత్రం దానికి యూట్యూబ్లో క్లాస్ వినొచ్చుగా. క్లాసులో కూర్చోవచ్చు, లాభం ఏముంది? క్లాసులో కూర్చుంటున్నాము, ఎందుకు కూర్చుంటున్నాము? ఫ్యాకల్టీ మనతో మాట్లాడగలగాలి, అటెన్షన్ ఉండాలి. మన డౌట్స్ని ఫ్యాకల్టీ అక్కడే క్లియర్ చేయగలగాలి. అవును. ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో తిరుగుతూ ప్రతి స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో తెలుసుకోగలగాలి, అబ్జర్వేషన్లో ఉండాలి. అలా ఉండాలంటే స్ట్రెంత్ తక్కువ ఉండాలి. అవును. మనకి ఓన్ క్యాంపస్ అవ్వడం వల్ల మా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ క్లాస్ రూమ్సే. డిజిటల్ బోర్డు వాడతాము. డిజిటల్ బోర్డు ఎందుకంటే కొన్ని ఫిజిక్స్లో విజువలైజ్ చేసుకోలేని విషయాలని డిజిటల్ బోర్డులో యానిమేట్గా చూపించడం వలన బెటర్గా అర్థం అవుతుంది పిల్లలకి. అలాగే హాస్టల్లో కూడా రూమ్ స్పేషియస్గా ఉంటాయి. ప్రతి రూమ్కి తక్కువ పెడుతూ ఉంటాం అనమాట. అలా గ్రౌండ్ ఉంటుంది, ఓన్ గ్రౌండ్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వలన మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఉంటేనే ప్రిపరేషన్ బెటర్గా ఉంటుంది. సార్, ఇప్పుడు లొకేషన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ కాలేజీలు వచ్చేసాయి. జూనియర్ కాలేజీలు కానీ, అంటే ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ, నెల్లూరు, వైజాగ్, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, యు నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్, విజయవాడ, గుంటూరు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ని దగ్గర కర్నూలులో కూడా పెద్ద పెద్ద కాలేజీలు పడ్డాయి. సో దీన్ని బట్టి బెస్ట్ ప్లేస్ ఫర్ ఇంటర్ విత్ జేఈ ఆర్ ఇంటర్ విత్ నీట్ అంటే ఏమంటారు? మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఓన్లీ వైజాగ్, విజయవాడ, తిరుపతి, గుంటూరు. ఫస్ట్లో గుంటూరు మొదలైందిలేండి. ఫస్ట్లో గుంటూరులో ఎక్కువ ఉండేవి. స్లోగా విజయవాడ అలా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో కూడా బ్రాంచెస్ ఉన్న వాళ్ళే బ్రాంచ్ ఓపెన్ చేశారు బాగా. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది క్రీమ్ ఫ్యాకల్టీ, ఇప్పటి నుంచో సీనియర్ ఫ్యాకల్టీ ఎక్కువ మంది ఇప్పుడు కూడా విజయవాడలోనే ఫోకస్ అయి ఉన్నారు. మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ విజయవాడ నుంచి వేరే ప్లేస్ వెళ్ళడానికి అంటే సెటిల్ అయిపోయారు, అక్కడ వేరే మూవ్ అవరు. సో ఫస్ట్ ప్లేస్ అయితే విజయవాడ ఉద్దేశం. విజయవాడలోనే మనకి బెస్ట్ ఫ్యాకల్టీ దొరికే అవకాశం ఉంది. అఫ్కోర్స్ మిగతా సిటీస్ తక్కువ నేను చెప్పట్లా, మీ సిటీస్ బాగానే ఉన్నాయి. బట్ మీరు అడిగారు కాబట్టి కంపారిజన్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీరు అడిగారు కాబట్టి కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అయినా, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైనా, సెటిల్ అయిన వాళ్ళైనా కూడా విజయవాడలో ఎక్కువ ఉంటారనేది నా ఒపీనియన్. ఇంకొకటి, ఇన్ని బ్రాంచ్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కోచింగ్ సెంటర్ అని కాలేజ్ పెట్టేవాళ్ళు, వాళ్ళకి ప్యాషన్ ఉండేది. ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, అసలు ఇంజనీరింగ్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఒక బిజినెస్లా చూసి ప్రతి ప్లేస్లో పెట్టడం వలన మష్రూమింగ్ అయిపోయింది అన్నమాట, ఎక్కువ వచ్చే కోచింగ్ సెంటర్స్. సో ఇక్కడ పేరెంట్స్ ఆలోచించాలి, ఆ కోచింగ్ సెంటర్నైనా ఆ కాలేజ్ రన్ చేసేది ఎవరు, ఆ రన్ చేసే అతనికి అవగాహన ఉందా, అతను ఒక మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీయా, అతని బ్యాక్గ్రౌండ్ అంటే అది ఏం చదువుకున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే డెసిషన్ బెటర్గా తీసుకోగలుగుతారు. సార్, ఇప్పుడు నాకు అంటే చాలామంది ఇప్పుడు మెయిన్స్ అయిపోయింది, జేఈ మెయిన్స్ అయిపోయింది, ఎన్ఐటి వస్తాయి. చాలామంది ఐఐటి లేదా ఎన్ఐటి ఈ రెండింటిలోనే రావాలి సీటు అని చదువుతూ ఉంటారు. సో ఈ రెండే ఉన్నాయా, వేరే ఎగ్జామ్స్ ఏం లేవా? మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి చాలా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయలేదు అనుకుంటున్నా. మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాబ్లం ఉంది. ఏపీ, తెలంగాణలో లేకపోతే ఎంసెట్ వెళ్ళిపోతారు అంతే. ఆల్మోస్ట్ ప్రతి జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్ కోచింగ్ ఇచ్చే ప్రతి కాలేజీలో ఎంపీసీ ఐఐటి కోచింగ్ ఇచ్చే వాళ్ళైతే ఐఐటి, ఎన్ఐటి మాత్రమే అప్లై చేస్తారు పిల్లలతో. అది మాత్రం రాయమంటారు. మిస్ అయితే ఎంసెట్ రాస్తారు, లేదా ఏదో ప్రైవేట్ డీమ్డ్ కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అది చాలా పెద్ద బ్లండర్ నా ఉద్దేశం. మేమైతే మాత్రం సరస్వతి జూనియర్ కాలేజ్ మొదటి నుంచి కూడా ఐఐటి, ఎన్ఐటీస్తో సమానమైన లేకపోతే ఆల్మోస్ట్ వెరీ గుడ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్సిఆర్స్ ఉన్నాయి, మంచి కాలేజీలు అవి. వాటికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈతో వెళ్ళొచ్చు. అది కాకుండా ఐఏటి అనే ఎగ్జామ్ వెళ్ళొచ్చు. అలా ఎన్ఐఎస్సిఆర్ ఉంది. ఎన్ఐఎస్సిఆర్లో కానీ కోర్స్ చేస్తే అని గ్రాడ్యుయేషన్ చేస్తే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్లో డైరెక్ట్గా జాబ్ వస్తుంది. డిఐఈ అనమాట, కంట్రోల్ ఉంటుంది. దానికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓన్లీ ఐఐటి వాళ్ళే కాదు, ఎంపీసీ వాళ్ళే కాదు, బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు. ఐఏఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్లో ఎంపీసీ వెళ్ళొచ్చు, బైపీసీ వెళ్ళొచ్చు. ఓకే. మా నీట్ పిల్లలతో మేము రాయిస్తాము, మా ఐఐటి పిల్లలతో కూడా రాయిస్తాము, ఇద్దరితో రాయిస్తుంటాం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నమ్మే ఫిలాసఫీ ఏంటంటే, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఆ ఒక్క ఎగ్జామే గోల్ పెట్టుకొని రాస్తే మిస్ అయితే పరిస్థితి ఏంటి? సో ఒక 10 to 12 మంచి కాలేజెస్ ఏం చేసుకుంటే ఐఐటి మిస్ అయినా ఎన్ఐటి వస్తుంది, ఎన్ఐటి ఒకవేళ మిస్ అయినా కూడా ఐఏఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్ వస్తాయి. అదనే కాదు, సియూఈటి ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ మోడదాకా ఉంది. నోటిఫికేషన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చాలా కాలేజ్ అప్లై చేయొచ్చు నా పిల్లలతో.
ఆల్మోస్ట్ నాకు తెలిసి మేము ఒక్కరు అప్లై చేయొచ్చు సియూఈటీ రాయడం వల్ల ఇండియాలో మన ఏపీ తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్స్లో స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. బిహెచ్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బిహెచ్యూ ఐఐటి ద్వారా వెళ్ళచ్చు, సిఈటి ద్వారా కూడా. సో అటువంటివన్నీ కూడా అప్లై చేస్తూ ఉంటాము. ఈవెన్ జిఎఫ్టిఏఎస్ అని, సిఎఫ్టిఏఎస్ అని, అలా ఐఏఎస్సి బెంగళూరుకి జేఈ ద్వారా అప్లై చేయాలి దానికి. అలా ఐఏఎస్టీ కేరళ ఉంటుంది, దానికి అప్లై చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటాం. దానివల్ల నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళగలుగుతారు పిల్లలు. ప్రైవేట్కి వెళ్దాం అనుకుంటే ట్రిపుల్ గవర్నమెంట్ పక్కన పెడితే ప్రైవేట్ ట్రిపుల్ ఉన్నాయి. తెలుగు వాళ్ళకి అవగాహన బాగానే ఉంది ప్రైవేట్ ట్రిపుల్ మీద, వాడికి ఎంటర్ అవ్వచ్చు. బిట్సాట్ ఎగ్జామ్ ఉంది. బిట్సాట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది కాబట్టి రీజనింగ్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఆ ఫ్యాకల్టీతో ఐఐటి కోచింగ్ పిల్లలు కూడా రీజనింగ్ చెప్పిస్తూ ఉంటాం రీజనింగ్. దానివల్ల వాళ్ళు బిట్సాట్లో ర్యాంక్ సాధించగలుగుతున్నారు. ఆర్కిటెక్చర్ అంటే ఐఐటీస్లో పేపర్ 2 ఉంటుంది మెయిన్స్లో ఆర్కిటెక్చర్. అలాగే నాటా ఎగ్జామ్ అని ఉంటుంది. అది ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసి కూడా కెరీర్ చాలా బాగుంది. అందులో కూడా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఐఐటీస్ అనే కాదు, నీట్ కూడా బైపీసీ పిల్లలు శరత్ చంద్ర నీట్ అకాడమీలో అంటే మా పిల్లలకి ఎక్కువ మందికి నీట్ స్కోర్ బాగానే వచ్చి ఎయిమ్స్లో సీట్ వస్తూ ఉంటుంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వస్తూ ఉంటుంది. బట్ వీటితో అయిపోకుండా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ మంచి మంచి గవర్నమెంట్ కాలేజీల్లో మేము పంపిస్తూ ఉంటాము. బిహెచ్యూ లాంటి కాలేజ్ వెళ్తూ ఉంటారు. జనరల్గా తెలుగు వాళ్ళకి ఫార్మా ఐడియా ఉంది, వెటర్నరీ ఐడియా ఉంది, బాగానే ఐడియా ఉంది. అలా కొంతమంది ఆయుర్వేద, హోమియోకి వెళ్తూ ఉంటారు. ఈ మధ్య ఆయుష్ని సెంట్రల్ గవర్నమెంట్ బాగా దాన్ని ఎంఫసైజ్ చేయడం వల్ల హోమియోపతి, ఆయుర్వేద, ఉనానిలో కూడా గవర్నమెంట్ జాబ్స్ బాగానే వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేయొచ్చు, మనం చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇలా ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అంటే జనరల్గా ఒక క్లాస్ ఏదైనా లిజనింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్, బట్ అది తగ్గిపోతూ ఉంది. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఆ లిజనింగ్ స్కిల్ తగ్గింది. చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఆఫ్టర్ కరోనా. ప్రజెంట్ జెన్జీ కిడ్స్ ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తారు? దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కోవిడ్ టైంలో ఏమైందంటే పిల్లలు బయటికి వెళ్ళడం తగ్గించారు, 10 మందితో కూర్చొని మాట్లాడడం తగ్గించారు, ఓన్లీ ఆ ఫోన్లో కంప్యూటర్ చూశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి మాట్లాడి మళ్ళీ బ్యాక్ వినే ఆ స్కిల్ కంప్లీట్గా కోల్పోయారు. ఇంటరాక్షన్ స్కిల్ అంటే ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు తను విని రెస్పాండ్ అయ్యి మళ్ళీ విని ఆ స్కిల్ కోల్పోయారు. షై ఫీల్ అవుతున్నారు, వాళ్ళ డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, అలాగే భయపడుతూ ఉన్నారు. మీరు చెప్పిన ఈ పర్టికులర్ స్కిల్ లోపించడం వలన ఇప్పుడున్న పిల్లలకి మేము ఇంటర్మీడియట్ చూస్తుంటాను నేను. అంటే ఐఐటి నీట్ కోచింగ్ పిల్లలు చూస్తుంటాను, ఐఏఎస్ కార్డ్ చూస్తున్నాను. ఈ మధ్య వాళ్ళు క్లాస్ రూమ్లో డౌట్స్ని క్లియర్ అడగలేకపోతున్నారు. ఫ్యాకల్టీ ఏమైనా చెప్పినప్పుడు దాన్ని కాంప్రిహెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు కొంతవరకు. సో దాన్ని మనం ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది, మాకు కాలేజ్ ఛాలెంజ్గా మారింది. దీని సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఓన్లీ క్లాస్ చెప్పడమే కాకుండా స్టడీ అవుట్ టైంలో మేము మెంటార్షిప్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. మెంటార్షిప్ అంటే ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీతో పాటు మా ఫ్యాకల్టీ నాలాగే ఎక్కువ మంది మా ఫ్యాకల్టీ ఐఐటియన్సే. బహుశా ఏపీ తెలంగాణ మొత్తంలో ఐఐటీస్లో బీటెక్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ శరత్ చంద్ర అకాడమీ మాత్రం ఉన్నారు. ఆల్మోస్ట్ మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటియన్సే నాలాగే. సో దీంతో పాటు అంటే సీనియర్ ఫ్యాకల్టీతో పాటు కొంతమంది యంగ్స్టర్స్ కూడా మా దగ్గర ఉంటారు. సో సీనియర్ ఫ్యాకల్టీ ఐఐటియన్స్ అనే కాదు, ఎంఎస్సి, పిహెచ్డి వరకు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక 5 స్టూడెంట్స్ని మెంటార్ చేస్తుంటారు. మెంటర్షిప్ అంటే వాళ్ళతో కూర్చొని ఆ రోజు చెప్పిన టాపిక్ మీద ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ కనుక్కొని డిస్కషన్లో పెడతారు దాన్ని ఫ్యూ మినిట్స్. దానివల్ల పిల్లలకి ఆ భయం పోతుంది. ఫ్యాకల్టీ అంటే డౌట్ అడగగలుగుతారు. క్లాస్ రూమ్లో అడగలేనివి మెంటార్షిప్ అడగగలుగుతూ ఉంటారన్నమాట. దీనివల్ల స్లోగా ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్లో కూడా కొంతమందిని మేము కౌన్సిలర్స్ పెట్టాం. కౌన్సిలర్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడు కలుస్తూ మాట్లాడుతూ అకాడమిక్స్ కాకుండా నాన్ అకాడమిక్స్, నువ్వు ఎగ్జామ్ అవసరం ఎందుకు వచ్చావు, ఎక్కడ తగ్గి అనుకుంటున్నావు, డౌట్స్ అడగగలుగుతున్నావా, నీకు ఏ టాపిక్ కష్టంగా ఉంది, నువ్వు నైట్ బాగా నిద్రపోగలుగుతున్నావా, జనరల్ డిస్కషన్ చేస్తుంటారు. దానివల్ల స్టూడెంట్స్ ఓపెన్ అప్ అవుతారు, ప్రాబ్లమ్ షేర్ చేయగలుగుతుంటారు. సో లిజనింగ్ స్కిల్స్ లూజ్ అవడం వలన ఆ ఛాలెంజ్ ఫేస్ చేయడం కోసం ఇటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్తో బోత్ టీచింగ్ స్టాఫ్ అయినా నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా ఇలాంటి మెథడ్స్తో ముందుకు రావడం వలన ఈ ప్రాబ్లం బాగా సాల్వ్ చేయగలిగాము. మా దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆహ్లాదకర అట్మాస్ఫియర్లో, హ్యాపీగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడుతూ బాగా డెవలప్ అవుతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐఐటి నీట్ ర్యాంక్ రావడం ఒకటే పాయింట్ కాదు, స్టూడెంట్ ఓవరాల్గా పర్సనాలిటీ బిల్డప్ అవ్వాలి. అందుకనే మేము కొన్నిసార్లు డిబేట్స్ అని,
జీడీలను కనెక్ట్ చేస్తూ ఉంటాము, బయట తీసుకెళ్తుంటాం టూర్స్ కానీ స్పోర్ట్స్ అని. పిల్లలు అనేవాళ్ళు కొంచెం ఎప్పుడైతే మైండ్ యాక్టివ్గా ఉంటుందో 10 గంటలు చదివేదాన్ని దే కెన్ రీడ్ ఇన్ 5 hours ఓన్లీ. 5 చదవదు తక్కువ టైంలో. చదవడం వల్ల ర్యాంక్స్ బెటర్గా వస్తుంటే ప్రెషర్ ఉండదు. సిలబస్ ఆన్ టైంకి కంప్లీషన్. జనరల్గా ఏంటి అంటే మేమే ర్యాంక్ ర్యాట్ రేస్ కన్నా పెట్టేసేసి మేము ఫస్ట్ వచ్చేసాము, ఫస్ట్ మా సిలబస్ అయిపోయింది, చాలామంది కాలేజీలు చేస్తూ ఉన్నాయి. అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? సిలబస్ ఆన్ టైం కంప్లీట్ చేయడం ఇంపార్టెంటే, బట్ పిల్లలు కూడా అర్థం కావాలి కదా సార్. కరెక్ట్. మీరు అన్న విధంగా ర్యాట్ రేస్ అనేది బిట్వీన్ ద ఇన్స్టిట్యూట్స్. అంటే కొన్ని కాలేజీలు ఏంటంటే మేము అందరికన్నా ఫాస్ట్గా సిలబస్ ఫినిష్ చేసాము, అయిపోయింది, దానివల్ల ఎక్కువ ర్యాంకులు వస్తాయని చెప్పి చెప్తుంటారు పేరెంట్స్కి. బట్ తప్పది. సిలబస్ త్వరగా ఫినిష్ చేయడం వల్ల ర్యాంక్ రావడం అనేది కంప్లీట్ రాంగ్. సిలబస్ అర్థమయ్యేలా చెప్పామా, ఓ 10 చాప్టర్లు ఉంటే 9 చెప్పినా పర్లేదు, అర్థమయ్యేలా చెప్పే ఇంపార్టెంట్. దానికి ఏంటంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాయంటే వాళ్ళకున్న టాప్ బ్యాచ్ ఉంటుంది, టాప్ బ్యాచ్ మొత్తం కాలేజ్లో. ఆ టాప్ బ్యాచ్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే తక్కువ టైం ఫినిష్ చేయొచ్చు కదా. ఆ తక్కువ టైంలో ఫినిష్ చేసిన షెడ్యూల్ తీసుకెళ్ళి అందరి పిల్లలు అదే ఫాలో అయ్యేలా చేస్తారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మేమేం చేస్తామంటే మన కాలేజ్లో స్టూడెంట్స్ లెవెల్ బట్టి ఒక్కొక్క టాపిక్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత టైం పడుతుందంటే తీసుకుంటాం. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ మిగతా కాలేజెస్ కన్నా ఒక 2-3 weeks లేట్ అయినా రివిజన్ టైంలో కవర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము జూన్లో స్టార్ట్ చేస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ని డిసెంబర్లో అయిపోతుంది సిలబస్. అక్టోబర్ కల్లా నవంబర్ కల్లా కొంత ఫినిష్ చేస్తారు, కానీ వీ టేక్ టిల్ డిసెంబర్. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి టాపిక్ని, ఫిజిక్స్ ఉందనుకోండి, కైనమాటిక్స్ బాగా అర్థం అయితేనే వీ గో టు ది లాస్ ఆఫ్ మోషన్, అది బాగా అర్థం అయితే వర్క్ పవర్ అంటే వెళ్తాం, స్టెప్ బై స్టెప్ వెళ్తాం. మ్యాథ్స్ కూడా అంతే, లిమిట్స్ కండి బాగా అర్థం అయితేనే వీ గో టు క్యాలిక్యులేషన్ అనమాట. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ డిసెంబర్కి అవుతుంది, రివిజన్ జనవరి ఫిబ్రవరిలో ఈజీగా చేయగలుగుతాం. రివిజన్ అనేది పిల్లలకి అర్థమైపోతుంటుంది. సెకండ్ ఇయర్ అంతే, సెకండ్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్ అంత ఎక్కువ ఇచ్చే స్కోప్ ఉండదు లేండి, ఐఐటీలో తక్కువే ఉంటుంది సమ్మర్ హాలిడేస్. సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్కి అయిపోద్ది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది మళ్ళీ మొత్తం రివైజ్ చేస్తాం. జనవరిలో ఫేజ్ 1 రాస్తారు, మంచి మార్కులు వస్తాయి. ఫేజ్ 1 అయిపోగానే ఫేజ్ 2కి ఏం చేస్తామంటే అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డే చెప్తాము ఆ 3 months. మెయిన్స్లోనే ఇంకొంచెం పర్ఫామ్ చేయలేకపోతున్న వాళ్ళకి మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ చేయించి ఫేజ్ 2 మంచి మార్క్స్ తెప్పిస్తారు అనమాట. ఈ రకంగా ఉంటుంది కరికులం అనేది. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా పిల్లలందరూ ఒకలాగా ఉండరు. ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా చదివే పిల్లలందరూ ఒక క్యాంపస్లో పెట్టి అక్కడి నుంచే ర్యాంక్ సాధిస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఎలా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అందరూ ఒకలాగా ఉండరు కదా స్టూడెంట్. అంటే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మనకున్న పిల్లల్లో కొంచెం ఫాస్ట్గా ఉన్న పిల్లల్ని సెక్షన్ క్రియేట్ చేసి వాళ్ళు ఫాస్ట్గా చెప్తూ, కొంచెం స్లోగా ఉన్న పిల్లలు సెక్షన్ క్రియేట్ చేసి కొంచెం నెమ్మది చెప్పడం మంచి పద్ధతి, తప్పని చెప్పను. ఏ తప్పు అవుతుందంటే ఆ మంచి క్లాస్కి ఏమో టాప్ ఫ్యాకల్టీ నుంచి రిమైనింగ్ క్లాస్కి ఏమో యావరేజ్ ఫ్యాకల్టీ తప్పు అది చేయకూడదు. ఎందుకంటే ప్రతి క్లాస్కి టాప్ ఫ్యాకల్టీని ఇవ్వాలి కాబట్టే కదా వాళ్ళు అదే ఫీజు కట్టి జాయిన్ అవుతున్నారు అందరూ కూడా. ఆ మిస్టేక్ చేయకూడదు, మిస్టేక్. సెకండ్ థింగ్, క్లాసెస్ని డివైడ్ చేస్తే సరిపోదు. అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, టాప్ సెక్షన్ పక్క తీసిన అసైన్మెంట్ అంత సేమ్ ఇచ్చేస్తున్నారు, ఎగ్జామ్స్ ఏం పెడతారు, తప్పు కదా అది. ఎగ్జామ్స్ అనేవి వేరే లెవెల్ పెట్టాలి, అసైన్మెంట్స్ కూడా అంతే వేలలో బిల్డప్ చేయాలి కాన్ఫిడెన్స్. నింద చెప్పాను కదా నేను, అలా చేసుకుంటే వెళ్ళడం మంచిది. సార్ చాలామంది ఈ జేఈఈ లేకపోతే నీట్ మీద ఫోకస్ చేసి ఇంటర్మీడియట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా అది ఈ మధ్యకాలం ఎక్కువ అవుతుంది. పేరెంట్స్ కూడా అంతే, ఇంటర్మీడియట్ ఏముందిలే మన ఐఐటీ ఏం కదా అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు అది. ఐపీని అంటే ఏ సబ్జెక్ట్ని ఏ టాపిక్ ఫినిష్ చేసినా ఆ టాపిక్ మీద ఐఐటీ నీట్ ఎగ్జామ్ పెట్టిన విధంగానే అదే టాపిక్ మీద ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఇవ్వాలి, రాయించాలి, ప్రిపేర్ చేయించాలి, ప్రాక్టికల్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ల్యాబ్స్ చేయించాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా వస్తాయి. ఇంటర్మీడియట్ మార్క్స్ మీద బేస్ అయ్యి కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ట్రిపుల్ గచ్చిబౌలి ఉంది, ఇంటర్ మార్క్స్ తీసుకుంటున్నారు. ఇంకా చాలా కాలేజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. కొన్ని కాలేజ్ అయితే 50% ఇంటర్మీడియట్ మార్క్స్, 50% ఎంట్రన్స్ అయితే తీసుకుంటారు అనమాట. సో నెగ్లెక్ట్ చేయకూడదు. మన కాలేజ్లో శరత్చంద్ర జూనియర్ కాలేజ్ బంద్ అవ్వడం వల్ల, ఐఐటీ మంది అవ్వడం వల్ల ఫ్యాకల్టీ సేమ్ ఫ్యాకల్టీ రెండు చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఓకే సార్, చాలామంది అంటే బ్రిడ్జ్ కోర్సు అని చెప్పి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు, బట్ అసలు నిజంగా అవసరమా బ్రిడ్జ్ కోర్స్ అనేది? చూడండి, బ్రిడ్జ్ కోర్స్ని కరెక్ట్ కనెక్ట్ చేస్తే లాభం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిపోయిన పిల్లల్ని వెంటనే మన కాలేజ్ జాయిన్ చేసుకోవడం కోసం బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి పిలిపించి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసామనుకోండి, తప్పది. ఇప్పుడు ఏప్రిల్ 10th ఎగ్జామ్ అయిపోతుంది కదా, వెంటనే స్టార్ట్ చేస్తారు కొన్ని కాలేజ్లో, లేదు ఇంటర్ స్టార్ట్ చేస్తారు, బ్రిడ్జ్ కోర్స్ అంటారు. అది తప్పు, అలా చేయకూడదు. బ్రిడ్జ్ కోర్స్ చేయొచ్చు, మేము కూడా బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తుంటాం. శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో కూడా 10th అయిపోయిన వెంటనే 1 weekలోనే బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తాం. ఫ్రీయా పెయిడా సార్? ఫ్రీ. కానీ ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎలా చేస్తూ ఉంటాం మేము, 8th, 9th, 10th క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్, కెమిస్ట్రీ ఉంది, కార్బోనిల్ కాంపౌండ్ ఉంటుంది స్కూల్లో. ఆ కార్బోనిల్ అర్థమైతేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం అవుతుంది, అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, మోల్ అర్థమైతేనే ఇన్ఆర్గానిక్ అర్థం అవుతుంది. సో అలాగా
మ్యాథ్స్ అని అంతే, ఫిజిక్స్ అని అంతే. సో 8th, 9th, 10thలో కొన్ని కాన్సెప్ట్స్ పిల్లలు బాగా అర్థం చేసుకోలేకపోవడం వలన ఇంటర్మీడియట్ కష్టపడినా మార్క్స్ రావు. మేమేం చేస్తాం బ్రిడ్జ్ కోర్సులో ఈ స్కూల్ లెవెల్లో ఉన్న టాపిక్స్ని ఇంటర్ టాపిక్స్ కనెక్ట్ చేస్తాం, బ్రిడ్జ్ కనెక్ట్ చేసి స్ట్రెంథన్ చేస్తాం. దానివల్ల ఇంటర్ మొదలు పెట్టగానే ఈజీగా మేము ఇంటర్మీడియట్ రీచ్ చేయగలుగుతాం అనమాట. అలా ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్. సార్ ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో అంటే ఒక్కొక్క బ్రాంచ్లో 2000 మంది స్టూడెంట్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పినట్టుగా కొన్ని కాలేజెస్లో 2000 మంది, 3000 మంది పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అయితే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అంతమంది ఉన్నప్పుడు మానిటర్ చేయడం కష్టం, ఒక్కొక్క స్టూడెంట్ని ఫోకస్ చేయడం కష్టం, స్టాఫ్ ఎంతమంది ఉన్నా కూడా. ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ అవి వేరు, అదేంటంటే ప్రొఫెషనల్ కాలేజెస్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టూడెంట్స్ని పర్సనల్ కేర్ తీసుకోవాలి. మా కాలేజ్ అయితే మాత్రం ఏ క్యాంపస్ అంత పెద్ద మేము మెయింటైన్ చేయం. మా దగ్గర చాలా క్యాంపస్లు ఉన్నాయి మన దగ్గర కూడా, కానీ ఏ క్యాంపస్లో అయినా కూడా 200 పెట్టాం, మ్యాక్సిమం 700 అంతే పెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే క్లాస్లో కూడా అంతే, క్లాస్లో కూడా మ్యాక్స్ 40-50 అంతే. దానివల్ల మానిటర్ చేయగలుగుతాము, అంటే ఏ స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకోగలుగుతుంటాము. దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంటుంది పిల్లలు కూడా. సో చూశారు కదా, సో శరత్ చంద్ర సార్ చెప్పిన విషయాలు. విజయవాడలో మీరు ఒకవేళ ఇంటర్ విత్ నీట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ జేఈ నీట్ లేకపోతే బెస్ట్ ఇంటర్ విత్ నీట్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు చాలా కాలేజీలు తిరుగుతారు కదా, శరత్ చంద్ర కూడా ఒకసారి వెళ్ళిరండి, విజిట్ చేయండి, మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. శరత్ సార్ కూడా మోస్ట్లీ అక్కడ అవైలబిలిటీలో ఉంటారు. ఒకవేళ ఉంటే మాట్లాడి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.